అరే ఏమరా తమ్మి పైసలు ఏమైందిరా ఊకున్న కొద్ది తమాషాలు చేస్తున్నావా ఎందుకు వచ్చినావు అక్కడ ఇంట్లో బ్రతకనియరు ఇంటి నుంచి బయటికి వస్తే బయట బ్రతకనియరు నేను పని చేస్తే అట్లా వరవరు పెళ్లి అది ఇది అంటారు నా బాధ అనేది ఎవరైనా అర్థం చేసుకున్నారా ఇంట్లో అసలు ఎందుకు అర్థం చేసుకుంటారా ఇంట్లో మ్యారేజ్ చేసుకోకపోతే అమ్మ సూసైడ్ చేసుకుంటా అంటుంది మ్యారేజ్ చేసుకోవచ్చు కదా ఏం చేస్తున్నావు బయట నువ్వు ఊరికే తిరుగుతూనే ఉన్నావు ఏం సంపాదిస్తున్నావు నువ్వు మీ సంతోషం గురించి అనేది నా జీవితం అనేది నేను నాశనం చేసుకోవాలా ఏం సంపాదిస్తున్నావు అంటే ఇంటికి నెలకు పంపిస్తున్నా అక్కడ కష్టపడడానికి తెలుస్తుంది బాధ అర్థమవుతుందా మీరు ఇంట్లో తిని మంచిగా కూర్చొని పండుకుంటే కాదు ఇక్కడ నొచ్చడానికి నొప్పి తెలుస్తుంది ఆ బాధ ఏందనేది ఇగో దీంట్లో అనేది తెలుస్తుంది చెప్పుకుంటే అనేది మీరు కూడా బాధపడతారని చెప్పేసి ఆ బాధ మొత్తం గుండెల్లో కూడా ఉంచుకొని అనేది ఉన్నా ఏం సంపాదిస్తున్నావు అంటున్నావు పెళ్ళి అంటారు కదా పెళ్లికి కూడా అప్పు తెచ్చే పెళ్లి చేయాలి మళ్ళీ అప్పు కూడా నేనే తెరవాలి మీ సంతోషం గురించి అప్పు తెరవాలి నేనే పెళ్లి చేసుకోవాలి నేనే దాని తర్వాత పిల్లలు అయిన తర్వాత అనేది అన్ని వాళ్ళకి పోషించాలి నేనే స్కూలు అది చెడ్డీలు బనీన్లు అన్ని నేనే తీసుకురావాలి కదా మొత్తం అనేది నా మీదే ఉంటుంది బాధ్యత మొత్తం మీరేమంటారు మంచిగా తింటారు నెక్లెస్లు కావాలంటారు చీరలు అంటారు అంత అంటారు ఇప్పుడు నీ పెళ్లి కూడా నేనే సంపాదించాలి కదా మంచిగా అన్నయ్య అంటున్నావు ఊరు నుంచి వచ్చానది ఈడొచ్చి నిలదీస్తున్నావు నన్ను బాధపడటానికి బాధ తెలుస్తుంది అర్థమవుతుందా ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే వెళ్ళిపో నువ్వు కూడా వదిలేండి అందరు వదిలేండి బాగా నాకు అర్థమవుతుంది అన్నయ్య నువ్వు సెటిల్ అయితేనే నా మ్యారేజ్ అయ్యేది నువ్వు సంపాదిస్తేనే అమ్మ నాన్న సంతోషంగా ఉండదు అందరు నీపైన ఆధారపడి ఉన్నారు ఆ తర్వాత నీ ఇష్టం అన్నయ్య హలో అన్నా నైట్లో కట్టేస్తాను ఎట్లానా నైట్లో ఇస్తానా అన్నా ఇంటికి ఫోన్ చేయకన్నా ప్లీజ్ ప్రాబ్లం అర్థం చేసుకోనా ప్లీజ్ అన్నా అర్థం చేసుకోనా నైట్లో పెట్టి ఎట్టి పరిస్థితులు ఇస్తానా పైసలు ఏడున్నాయి ఫస్ట్ పైసలు లేకపోతే మీ ఇంటికి ఫోన్ చేస్తున్నావు నేను నైట్లో పైసలు ఎట్లయినా కావాలని నాకు అర్థమైందా పెట్టేయి ఫోన్ పెట్టేయి